హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు మరింతగా వర్షాలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. దీనికి తోడుగా రాయలసీమ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, మదనపల్లి, పీలేరు, అన్నమయ్య జిల్లాల్లో ఈ రోజు రాత్రికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు నమోదవుతున్నాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ఈదురుగాలుల ప్రభావం మాత్రం అత్యధికంగా ఉంది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, ఆదిబట్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా తేలికపాటి జల్లులు నమోదవుతాయి. మల్కాజ్గిరి, బోడుప్పల్, గట్కేసర్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదు కానున్నాయి. నాగోలు, యాదాద్రి, గద్వాల్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయి.